అందరికీ నమస్కారం. ఈరోజు మనం 5th క్లాస్ డే 12 అండర్స్టాండింగ్ అండ్ కేరింగ్ ఫర్ అదర్స్ అనే థీమ్ తోటి వచ్చాము. ఇక్కడ లెర్నింగ్ అవుట్కమ్స్ వచ్చేసరికి ఐడెంటిఫై ద సిచ్యువేషన్, ఎంపతి. స్కూల్లో డైలీ లైఫ్లో మనం ఎంపతి, ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి, సింపతి, ఎంపతి అని. సింపతి అంటే మనము ఇతరుల యొక్క బాధను చూసి అయ్యో అనుకుంటాము. అదేవిధంగా ఎంపతి అంటే మీనింగ్ వాళ్ళకు దగ్గరికి తీసుకొని వాళ్ళ యొక్క బాధలను మన బాధగా భావించి మనం వాళ్ళకి హెల్ప్ చేస్తాము. దీన్ని ఎంపతి అంటాము. కాబట్టి సింపతి కన్నా ఎంపతి అనేది మోర్ పవర్ఫుల్. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ ఫీలింగ్ చాయిసెస్ సింపుల్ సెంటెన్సెస్లో చెప్పగలుగుతారు. అదేవిధంగా వొకాబులరీ, రిలేటెడ్ వొకాబులరీ నేర్చుకుంటారు. అండర్స్టాండ్ షార్ట్ స్టోరీ అండ్ కేరింగ్ హ్యాబిట్స్, ఏ విధంగా హ్యాబిట్స్ మార్చుకోవాలో మనం ఇందులో చూద్దాము. ఇక్కడ యాక్టివిటీ 1 వచ్చేసరికి లెటర్స్ ఇంటరాక్ట్, రీడ్ స్టోరీ అలౌడ్ అండ్ ఆస్క్ ద స్టూడెంట్స్ లిజన్ ఇట్. ఇక్కడ మనకు ఒక స్టోరీ ఇచ్చారు చూడండి. ద బ్రోకెన్ టాయ్. వన్ డే ఏ లిటిల్ చైల్డ్ డ్రాప్డ్ ఏ టాయ్ అండ్ ఇట్ బ్రోక్. చిన్న పిల్లాడు ఒక టాయ్ని విరగొట్టాడు. అనదర్ ఫ్రెండ్ సా దట్. ఇంకొక అబ్బాయి దాన్ని చూశాడు. దట్ చైల్డ్ వాజ్ సాడ్. ఏడుస్తున్నాడని అర్థమైంది. ద ఫ్రెండ్ షేర్డ్ హిజ్ ఓన్ టై టు మేక్ ద చైల్డ్ హ్యాపీ. తన దగ్గర ఉన్న బొమ్మని ఆ పిల్లాడికి ఇచ్చి హ్యాపీగా ఉంచాడు. ద చైల్డ్ స్మైల్డ్. చైల్డ్ నవ్వాడు అండ్ ఫెల్ట్ బెటర్. ఎవ్రీ వన్ లెర్న్డ్ దట్ కేరింగ్ ఫర్ అదర్స్ మేక్ ఫ్రెండ్షిప్ స్ట్రాంగర్. ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అనేది స్ట్రాంగ్గా తయారైంది. చూడొచ్చు, ఇక్కడ టాయ్ ఇరగొట్టాడు, ఇతను చూసి తన యొక్క బొమ్మను ఇచ్చాడు. ఇద్దరు హ్యాపీగా ఫ్రెండ్షిప్గా వాళ్ళ యొక్క ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అయింది. యాక్టివిటీ 2లో వచ్చేసరికి వాట్ హ్యాపెన్ టు ద చైల్డ్స్ టాయ్కి ఏమైంది? ఇటు డ్రాప్డ్, కింద పడిపోయి ఇరిగిపోయింది. హౌ డిడ్ ద ఫ్రెండ్ హెల్ప్ ద సాడ్ చైల్డ్? ఆ ఏడు పాపడానికి బై షేరింగ్ హిజ్ ఓన్ టై, అతని యొక్క సొంత బొమ్మని ఇచ్చేశాడు. వాట్ లెసన్ డిడ్ ఎవరీ వన్ లెర్న్ ఇన్ ద ఎండ్లో చివరికి ఏం నేర్చుకుంటారంటే కేరింగ్ ఫర్ అదర్స్ మేక్ హ్యాపీ. నెక్స్ట్ యాక్టివిటీ 3, రైట్ T for ట్రూ అండ్ F for ఫాల్స్. ట్రూ అయితే T పెట్టాలి, ఫాల్స్ అయితే F పెట్టాలి. చూడండి, ఫస్ట్ వన్, ద ఫ్రెండ్ ఇగ్నోర్ ద చైల్డ్ వెన్ ద టాయ్ హ్యాడ్ బ్రోకెన్. అతను టాయ్ విరిగినప్పుడు దాన్ని పట్టించుకోలేదు. వేరే అబ్బాయి పట్టించుకోలేని అనేది రాంగ్. పట్టించుకొని తన యొక్క బొమ్మను షేర్ చేశాడు, కాబట్టి ఇది ఫాల్స్. నెక్స్ట్ సెకండ్ వన్, షేరింగ్ విత్ అదర్స్ షోస్ వన్స్ కైండ్నెస్ అండ్ కేర్. ఇతరుల మీద మనము షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళ మీద అనేది మనకు కేరింగ్ అనేది పెరుగుతుంది. రైట్. ద చైల్డ్ ఫెల్ట్ హ్యాపీ అగైన్ బికాస్ సమ్ వన్ కేర్డ్ ఫర్ హిమ్. నన్ను అబ్బాయి బాగా చూసుకున్నాడని హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ట్రూ. వీ షుడ్ ఓన్లీ హెల్ప్ అవర్ క్లోజ్ ఫ్రెండ్స్ నాట్ అదర్స్. మనం క్లోజ్ ఫ్రెండ్స్కి మాత్రమే హెల్ప్ చేయాలి, ఇతరులకు కాదు అనేది రాంగ్. కాబట్టి F పెట్టారు. నెక్స్ట్, అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ అదర్స్ ఈజ్ అ గుడ్ వాల్యూ. వాళ్ళకి ఇతరుల యొక్క ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవడం అనేది మంచి విలువ కలిగినది. ఈ విధంగా మనము యాక్టివిటీ 3 కంప్లీట్ అయిపోయింది. డే 12కి సంబంధించి నెక్స్ట్ పేజీ చూద్దాం. స్టూడెంట్ యాక్టివిటీ 1 వచ్చేసరికి మ్యాచింగ్ ఇచ్చారు చూడండి. షేరింగ్ ఏ స్నాక్ అంటే బిల్డ్స్ కైండ్నెస్, లిజనింగ్ టు ఏ ఫ్రెండ్ అంటే మేక్స్ అదర్స్ హ్యాపీ, హెల్పింగ్ ఇన్ స్కూల్ షోస్ కేర్. ఈ విధంగా మ్యాచ్ చేయొచ్చు. నెక్స్ట్ ఆల్మోస్ట్ అన్నీ ఒకటే మీనింగ్ వస్తాయి. నెక్స్ట్ యాక్టివిటీ 2 తీసుకున్నట్లయితే ఫిల్ ఇన్ ద మిస్సింగ్ లెటర్స్. FELING ఫీలింగ్, HELP హెల్ప్, CARE కేర్, KIND కైండ్, HAPPY హ్యాపీ. యాక్టివిటీ 3, కంప్లీట్ ద సెంటెన్సెస్ యూజింగ్ ఐ షో ఎంపతి.
ఐ షో ఎంపతి వెన్ ఐ సీ మై ఫ్రెండ్ ఈజ్ సాడ్. మై ఫ్రెండ్ బాధలో ఉన్నప్పుడు నేను ఎంపతిని చూపిస్తాను. ఐ షో ఎంపతి బై లిజనింగ్ కేర్ఫుల్లీ టు దెమ్. వాళ్ళు చెప్పే మాటలను నేను కేర్ఫుల్గా వింటాను. నెక్స్ట్ థర్డ్ వన్, ఐ షో ఎంపతి టు ఆల్ మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి నేను నా యొక్క ఎంపతిని చూపిస్తాను. అంటే వాళ్ళు ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను అని. యాక్టివిటీ 4, మై ఎంపతి చాయిసెస్. ఐ కేర్ ఫర్ ఆల్ మై క్లాస్మేట్స్ అండ్ మై పెట్ ర్యాబిట్. నేను వాటి మీద ఎంపతి చూపిస్తాను. క్లాస్మేట్స్ కానీ, అదేవిధంగా పెట్ నా ర్యాబిట్ పైన కానీ. లిజన్ టు అదర్స్ బికాజ్, ఇతరులు చెప్పింది వింటాను ఎందుకంటే ఐ వాంట్ టు అండర్స్టాండ్ హౌ దే ఫీల్. ఎలా ఫీల్ అవుతున్నారో వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వింటాను. ఐ హెల్ప్ మై ఫ్రెండ్స్ వెన్ దే ఆర్ స్ట్రగ్లింగ్ విత్ ఏ టాస్క్. నేను ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేస్తాను వాళ్ళు స్ట్రగుల్లో ఉన్నప్పుడు అని. ఈ విధంగా 4 యాక్టివిటీస్ కంప్లీట్ అయిపోయాయి. డే 12కి సంబంధించి 5th క్లాస్ కంప్లీటెడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.